అందరికీ నమస్కారం. ఇంతకుముందు తెలుగు మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంగ్లీష్ సంబంధించినవి కూడా చూడండి. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ సంబంధించిన పిల్లలకు జస్ట్ ఇంటికి ఈ లెటర్స్ ఐడెంటిఫికేషన్, ఆల్ఫాబెట్ ఐడెంటిఫికేషన్, వీ హ్యావ్ 26 లెటర్స్ అండ్ 5 ఆర్ ద వోవెల్స్, 21 ఆర్ ద కాన్సోనెంట్స్. ఇట్లా విద్యార్థులకు పూర్తిగా ఈ లెటర్స్ ఐడెంటిఫికేషన్ అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఇలా విద్యార్థులకు ఐడెంటిఫికేషన్ రాని విద్యార్థుల కోసం ఇలా నేను ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఇవి అష్టచమ్మ మోడల్లో చిన్న కింద వేసుకోవడం, వివిధ రకాల యాక్టివిటీ చేయొచ్చు. వీటిని ఇంటికి కూడా ఇచ్చి తల్లిదండ్రులను కూడా కొంచెం ఆ విద్యార్థులను గుర్తించేటట్టుగా మనం చేయగలిగితే, లెటర్స్ను తొందరగా గుర్తిస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా పూర్తిగా లెటర్సే, ఇవన్నీ కూడా ఆడించవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న బాక్సులలో వీటితో పదాలు తయారు చేయడం. సివిసి రైమింగ్ వర్డ్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి BAT బ్యాట్, మళ్ళీ BET బెట్. ఇప్పుడు BA పెట్టినాం, BAT బ్యాట్ అని విద్యార్థి తయారు చేస్తాడు. BAT బ్యాట్, CAT క్యాట్ అనగానే విద్యార్థి ఇప్పుడు C పెడతాడు. అలాగే A వెతకండి అంటే A వెతుకుతాడు. అట్లా మళ్ళీ T అంటే T వెతుకుతాడు. ఇలా ఏదంటే అది విద్యార్థి తయారు చేసుకోవడానికి. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ సంబంధించిన అక్షరాలే. మొత్తం ఓవెల్స్ ఉంటాయి, కాన్సనెంట్స్, పూర్తిగా ఇన్ని రకాల మొత్తం లెటర్స్, ఇంగ్లీష్ లెటర్స్ని రాయడం జరిగింది. ఇవి అన్నీ AEIOU వీటిని ఉపయోగిస్తూ CVC వర్డ్స్ అంటే అట్లా DOG డాగ్, మళ్ళీ DIG డిగ్ అని, LOT లాట్, LIT లిట్, LET లెట్. ఇట్లా ఒక L లెటర్ ఈ అంటే AEIOU లెటర్స్ ఓవెల్స్ చేంజ్ చేసుకుంటూ విద్యార్థి నేర్చుకుంటూ పోతాడు. ఇవన్నీ కూడా చూడవచ్చు. మళ్ళీ అలాగే ఐ యామ్ మై బాయ్, ఐ యామ్ ఏ టీచర్, AM యామ్ అని చిన్న చిన్న IN ఇన్, మై పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్ అని. ఇట్లా విద్యార్థులకు జస్ట్ తెలుగు, ఇంగ్లీషు మరి మ్యాథమెటిక్స్ నేర్పడానికి నేను మొత్తం ఇవన్నీ కూడా ఈ టామరెంట్స్ సీడ్స్ తోటే తయారు చేయడం జరిగింది. అలాగే ఈ ఇంగ్లీష్లో కూడా విద్యార్థి క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ గుర్తించడం, తర్వాత వాటిని వరుస క్రమంలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఇప్పుడు డిక్షనరీస్ చూడాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రావాలి, ఏది ముందు ఏది వెనక, ఏది ఆఫ్టర్ బి, అలా క్యాపిటల్ లెటర్స్ వరుస క్రమం, స్మాల్ లెటర్స్. మళ్ళీ అలాగే ఇందులోకి వెళ్ళి ఓవెల్స్, ఫైండ్ ద ఓవెల్స్ అంటే he or she has to find the vowels, and consonants అంటే కాన్సోనెంట్స్, అండ్ సౌండ్ ఆఫ్ లెటర్స్. ఇప్పుడు M అని పడదు, M విచ్ సౌండ్ ఇట్ మేక్స్, అలాగే ఇట్లా N అంటే ఇట్లా D ఏది పడితే D. అలా విద్యార్థి ఏవైనా ఒక 4 జస్ట్ ఇట్లా తీసుకోవడం, మరి వాటిని వేయటము, తర్వాత చెప్పడం. ఇట్లా వేసిండు. ఏం పడ్డది ఇప్పుడు? పు P అన్నట్టు. లేకపోతే కనీసం P అని గుర్తుపట్టినాక ఇది D అవుతుంది, ఇట్లా చూస్తే P అవుతుంది. అంటే విద్యార్థికి కొంచెం ఇట్లా విద్యార్థికి మనం నేర్పొచ్చు. ఇది క్యాపిటల్ D, ఇది N, ఇలా పూర్తిగా ఇంగ్లీష్ లెటర్స్ అన్నీ కూడా నేర్పొచ్చు. అలాగే విద్యార్థులకు వర్డ్స్ మేకింగ్, లెటర్స్ ఐడెంటిఫికేషన్ అండ్ మేకింగ్ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ ఆల్ ద చిల్డ్రన్ కెన్ ఐడెంటిఫై లెటర్స్ and make the words. Then after we can ask the children to say the sentence about cat. Cat is an animal, cat is not an bird, cat is a pet animal, cat has 4 legs. ఇట్లా మనం విద్యార్థులకు ఈ ఇంగ్లీష్ సంబంధించిన వీటి పూర్తి లెటర్స్ తోటి మనం వాటిని కూడా నేర్పొచ్చు. ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా వాళ్ళ పాత్ర కూడా ఉంది, ఖచ్చితంగా నేర్పాల్సిన అవసరం అయితే ఉంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెటర్స్, మేకింగ్ వర్డ్స్ అండ్ సేయింగ్, స్పీకింగ్ అబౌట్ అండ్ సేయింగ్ అబౌట్ సెంటెన్సెస్, టాకింగ్ అబౌట్ ఎనీ animal or bird. ఇది ఇంపార్టెంట్. we have to encourage the children to speak. First of all, we have to encourage the children to identify letters through playway method. Give freedom to children and just make the groups and ask them to just play the game. Through the games the children can learn many things, and the children show interest to learn through peer groups. So we have to give chance to learn themselves. So ఆ పిల్లలతోటి, ఆ పెద్ద పిల్లలతోటి, చిన్న వాళ్ళు ఆ గ్రూప్లో వాళ్ళ క్లాస్మేట్స్ తోటి, కొంచెం క్లెవర్ స్టూడెంట్స్ తోటి వాళ్ళు నేర్చుకొని పూర్తిగా చాలా అంశాలు అయితే ఇంగ్లీష్లో కూడా నేర్చుకుంటారు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.